హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. అక్రూరుడి ఆగమనం. అక్కడ మధురా నగరంలో కంసుడి సమావేశం పూర్తి కాగానే అక్రూరుడి ఇంటికి వెళ్ళి శ్రీకృష్ణ దర్శనం లభించబోతోంది కదా అని సంతోషిస్తూ వీలైనంత త్వరగా మధురా నగరం నుంచి బృందావనానికి బయలుదేరాడు. అక్రూరుడు బృందావన గ్రామ పొలిమేరలు చేరేసరికి సూర్యాస్తమయం కాబోతూ ఉంది. ఆ గొల్లపల్లె అంతా గందరగోళంగా ఉంది. ఒక ప్రక్క సంధ్యాకాలపు పక్షుల కిలకిల రావాలు, మరో ప్రక్కన అడవి నుంచి ఊరిలోకి ఆవులను తోలుకు ఉన్న గొల్లపిల్లల అరుపులు, గోవులను దూడలను గోశాలలో కట్టివేస్తున్న గోపాలకుల ఆర్భాటాలు, దూడలు ఆవులు ఒకదాని కోసం మరొకటి చేసుకుంటున్న అంబరావాలు మొదలైన వ్యవహారాలతో ఊరంతా సందడిగా ఉంది. కొన్ని చోట్ల పాల కోసం దూడలను వదిలిపెడుతున్నారు. కొన్ని చోట్ల దూడలను వెనక్కి లాగి కడవలోకి పాలు పిండుతున్నారు. కొన్ని చోట్ల ఆవులను కడుగుతున్నారు. కొన్ని చోట్ల బ్రాహ్మణోత్తములు అగ్నిహోత్రాలు వెలిగించి హోమాలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. కొన్ని చోట్ల కొంతమంది గోపవృద్ధులు ఇవాళ పక్షులు అరుపులు వింతగా ఉన్నాయి, ఇలా అరిస్తే ఇంటికి కొత్త బంధువులు వస్తారు అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. వాళ్ళు అలా అనుకుంటూ ఉండగానే అక్రూరుడి రథం నందుడి ఇంటి ముందు ఆగింది. అక్రూరుడికి మనస్సు చాలా సంతోషంగా ఉంది. అతను మెల్లిగా రథం దిగి పరిసర ప్రాంతాలన్నీ పరికించి గమనించాడు. ఇంటి ముందే ఉన్న ఆవుల కొట్టం నిండా ఆవులు దూడలు సందడిగా ఉన్నాయి. ఆ దూడల మధ్యలో పెద్ద కోడెదూడలాగా ఇటూ అటూ తిరుగుతున్న శ్రీకృష్ణుణ్ణి అక్రూరుడు సులభంగానే గుర్తుపట్టేశాడు. అది అతని యొక్క పుణ్యానికి ఫలం. అతడు వెంటనే చేతులు చాచి, నాన్నా శ్రీకృష్ణ, రా, నా దగ్గరికి రా. ఎప్పుడో నువ్వు పుట్టిన కొత్తల్లో పొత్తిళ్లలో ఉండగా చూశాను. ఇప్పుడు ఇంచుమించు యవ్వనంలోకి అడుగు పెడుతున్న నిన్ను చూస్తున్నాను. రా, నా దగ్గరికి రా అని అక్రూరుడు మళ్ళీ ప్రేమగా పలికాడు. శ్రీకృష్ణుడి దివ్య మంగళ విగ్రహాన్ని ఎంతసేపు చూసినా అక్రూరుడికి తనివి తీరటం లేదు. నేను చూడాలి అనుకున్న పుండరీకాక్షుడు ఇతడే. నేను చూడాలనుకున్న సింహ పరాక్రముడు ఇతడే. నల్లగా మేఘంలాగా ఉన్నాడు. గోపాల వేషాన్ని ధరించిన మహావిష్ణువు ఇతడే. ఉపనిషత్తులు వర్ణించిన పరతత్వం ఇతడే. ఇతను కిరీటం ధరించకపోయినా ధరించినట్లుగానే ఉంది. చెవులకు కుండలాలు లేకపోయినా ఉన్నట్టుగానే ఉంది. అసలు మనిషి పర్వతమంత ఎత్తున్నాడేమో అన్నట్టుంది. కానీ ఆ రూపం పరమ సుకుమారంగా జగన్మనోహరంగా సమస్త స్త్రీలను ఆకర్షించేదిగా ఉంది. ఇప్పటి ఈ పసివాడే సమీప భవిష్యత్ కాలంలో యాదవ వంశం మొత్తానికి నాయకుడు అవుతాడని భవిష్యత్ చెప్పే జ్యోతిష్కులు కొందరు చెబుతున్నారు. పూర్వం ఇలాగే పొట్టిగా ఉండే వామనుడనే పేరుతో వచ్చి ముల్లోకాలను ఆక్రమించేసింది ఇతడే. ఇప్పుడు కూడా అలాంటి పనే చేయబోతున్నాడు. ఇతను త్వరలోనే మధురా రాజ్యాన్ని గెలిచి ఉగ్రసేనుణ్ణి మళ్ళీ సింహాసనంలో కూర్చోబెడతాడు అని నా అంతరాత్మ చెబుతుంది. నాకంటే పెద్ద దివ్య జ్ఞానులకు కూడా ఇతని అవతార లీలలు కొన్ని మాత్రమే తెలుసు. అందుచేత ఇతనితో వ్యవహారం చేసే మున్ముందుగా ఇతనికి మానస పూజ చేస్తాను అని ఈ విధంగా ఆలోచించిన అక్రూరుడు కొద్ది నిమిషాల సేపు మౌనంగా నిలబడిపోయి తనలో తనే శ్రీకృష్ణ పరమాత్మకు మంత్రపూర్వకంగా మానస పూజ చేశాడు. ఈలోగా ఇంటి పెద్దలు అక్రూరుని గుర్తించి అతన్ని సగౌరవంగా ఇంటిలోకి తీసుకెళ్లారు. ఇంటికి వచ్చిన కొత్త బంధువుని గమనించిన శ్రీకృష్ణ బలరాములు కూడా అక్రూరుడి దగ్గరికి వచ్చి ఆయనతో పాటు ఇంట్లో ప్రవేశించారు. ఆ రాత్రి అక్రూరుడు నందుడి ఇంట్లో చిన్న సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి ఊరి పెద్దలను బలరామకృష్ణులను కూడా రమ్మన్నాడు. ఆ సమావేశంలో అక్రూరుడు సౌమ్య స్వరంతో ఇలా చెప్పసాగాడు. పెద్దలారా, రేపు ఉదయమే మనమంతా బయలుదేరి మధురా నగరానికి వెళదాం. వెళ్ళేటప్పుడు కంసుడికి ఇవ్వవలసిన సంవత్సరపు పన్ను, ఇతర కానుకలు కూడా తీసుకువెళ్దాం. అక్కడ కంస మహారాజు ధనుర్యాగము అనే పేరుతో ఒక మంచి యాగం వైభవోపేతంగా చేస్తున్నాడు. మీరందరూ ఆ యాగానికి వచ్చి అక్కడ మీ బంధువులందరినీ కలుసుకోండి. ఓ గోవిందా, శ్రీకృష్ణ, నీకు తెలిసినదే అయినా ఒక రహస్యాన్ని బయటకు చెప్పేస్తున్నాను.
ఈ సంకర్షణుడే కాదు, నువ్వు కూడా వసుదేవుడి పుత్రుడివే. నీ సొంత తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు కంసుడి నిర్బంధంలో ఉండి నానా బాధలు పడుతున్నారు. గోవిందా, వారిని కూడా నువ్వు దర్శించు. ఆ దేవకీదేవి నీలాంటి మహాత్ముని పుత్రుడిగా పొంది కూడా ఇంకా కష్టాలు పడుతూనే ఉంది. ఇలాంటి కష్టాలు పడే కంటే అసలు సంతానం లేకుండా ఉండటమే మేలేమో. నువ్వు దేవేంద్రుడంతటి వాడివి, కానీ నీ తల్లిదండ్రులు కంసుడి కింద బానిసలై బతుకుతున్నారు. నానా బాధలు పడుతున్నారు, నానా అవమానాలు పడుతున్నారు. నువ్వు కాళీయుని నిమిషాల్లో అణచేశావు. గోవర్ధన పర్వతాన్ని అవలీలగా పెకిలించేశావు. బలిష్ఠులైన అరిష్టాసురుణ్ణి, కేశి రాక్షసుణ్ణి, ఇలాంటి వారిని ఎందరినో ఆడుతూ పాడుతూ సంహరించేశావు. ఇన్ని ఘనకార్యాలు చేసిన వాడివి నీ తల్లిదండ్రులను బంధ విముక్తులను చేసే ఉపాయం ఆలోచించవద్దా? అది నీ ధర్మమా కాదా అని. శ్రీకృష్ణుడి జన్మరహస్యం తెలియని కొందరు గోపవృద్ధులు అక్రూరుడి మాటలకు ఆశ్చర్యపోయినా శ్రీకృష్ణుడి మాత్రం ముక్తసరిగా సరే అని ఊరుకున్నాడు. సమావేశం పూర్తయిపోయాక అక్రూరుడు శ్రీకృష్ణ బలరాముల ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని రకరకాల కథలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ పిల్లలు కూడా ఎంతో శ్రద్ధగా మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఆ కథలు విన్నారు. ఇలా ఆ ముగ్గురికి రాత్రంతా జాగరణే అయిపోయింది. ఇతర గ్రామ పెద్దలు కొంచెం సేపు విశ్రమించి త్వరగా నిద్రలేచి ప్రయాణానికి సిద్ధమయ్యారు. అక్రూరుడు సౌమ్యంగా చెప్పినా ఇది కంసాజ్ఞ అని అందరికీ అర్థమైపోయింది. తెల్లవారేసరికల్లా అందరూ ప్రయాణానికి సిద్ధమైపోయారు. కంసుడికి కట్టవలసిన వార్షికపు పన్ను, ఇతర బహుమతులు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పండ్లు, పువ్వులు మొదలైన పదార్థాలన్నీ ఎడ్ల బండ్ల మీద ఎక్కించారు. అందరూ బయలుదేరే సమయానికి అక్రూరుడు తన గుర్రాల రథంతో బయలుదేరుతూ శ్రీకృష్ణ బలరాములిద్దరినీ తన రథంలో ఎక్కించుకున్నాడు. ఇతర గోపాలకులు ఎడ్ల బండ్ల మీద కొందరు, బండ్ల వెనక కొందరుగా ప్రయాణాలు ప్రారంభించారు. కొందరు బండ్ల వెనకాల నడుస్తున్నారు. అక్రూరుడి నాగపూజ. అక్రూరుడి రథం వేగంగా ముందుకు సాగిపోయింది. మధ్యాహ్నం అయ్యేసరికి ఆ రథం యమునా నది ఒడ్డున ఒక రేవుకు చేరింది. అక్రూరుడు అక్కడ రథాన్ని ఆపి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: నాయనా శ్రీకృష్ణ, దారంతా నేనే కథలు చెబుతూనే ఉన్నాను, మీరు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. మీ ముద్దు ముద్దు మాటలకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ యమునా రేవులో చిన్న మడుగు ఉంది. ఆ మడుగులో అడుగు భాగాన నాగరాజైన అనంతస్వామి నివసిస్తున్నాడు. నేను ఆయనను పూజించి రావాలి. నేను వెళ్ళి నదిలో స్నానం చేసి అనంతనాగస్వామిని పూజించి త్వరగా వచ్చేస్తాను. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండి ఈ రథానికి కాపలా కాస్తూ ఉండు. రథం క్రింద సంచిలో పచ్చగడ్డి ఉంది. దాన్ని కొద్ది కొద్దిగా తీసి ఈ గుర్రాలకు మేపుతూ ఉండు. మీరిద్దరూ ఇటు అటు తిరగకండి. ఎందుకంటే ఈ గుర్రాల మీద బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటిని ఎవరూ దొంగిలించకుండా మీరు కాపలా కాస్తూ ఉండాలి. ఎంతసేపు క్షణంలో వచ్చేస్తాను అని. బలరామకృష్ణులు ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. నిన్న రాత్రి ఈయనే నువ్వే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి అన్నాడు. ఇవాళ పిట్ట కథలు చెబుతున్నాడు. అది చాలక ఇప్పుడు గుర్రాలను మేపమంటున్నాడు. ఇదే కదా కృష్ణమాయ అంటే. అందుకనే శ్రీకృష్ణుడు సంతోషంగా ముఖం పెట్టి, అయ్యా, మీరు అనుష్ఠాన తత్పరులని నేను పూర్వమే విన్నాను. మీ అనుష్ఠానం మీరు చేసుకోండి. అయితే మేం చిన్నపిల్లలం కదా, ఒంటరిగా ఎక్కువసేపు ఉండలేము. త్వరగా రండి అన్నాడు. అక్రూరుడు సరే సరే అంటూ నది వైపు వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన నదిలో స్నానం చేసి ప్రాణాయామం బిగపట్టి మడుగు అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయనకు దేదీప్యమైన దివ్య స్వరూపంతో అనంతస్వామి దర్శనమిచ్చాడు. ఆయన చుట్టూ వాసుకి, కంబలుడు, అశ్వతరుడు, కర్కోటకుడు మొదలైన సర్పరాజులంతా పరివేష్టించి ఉన్నారు. వారంతా ఆ స్వామికి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం పూర్తయింది. అక్రూరుడు జాగ్రత్తగా గమనించాడు. ఆ అనంత సర్పరాజస్వామి ఒడిలో శ్రీకృష్ణుడు కూర్చొని ఉన్నాడు. ఆ పక్కనే నేల మీద ఏ ఆసనము లేకుండా బలరాముడు కూర్చొని ఉన్నాడు. ఈ సన్నివేశం చూసేసరికి అక్రూరుడికి ఒళ్ళు జలధరించినట్లయింది.
ఇదేమిటి, శ్రీకృష్ణ సంకర్షణులు ఇక్కడున్నారేమిటి అనుకుంటూ శ్రీకృష్ణుడితో ఏదో మాట్లాడబోయాడు. అదేం చిత్రమో నోరు పెగలనే లేదు. అక్రూరుడికి సందేహం తెగక ఒకసారి నీటి నుంచి బయటికి వచ్చి రథం దగ్గర కుర్రవాళ్ళు ఉన్నారా లేదా అని చూశాడు. వాళ్ళు అక్కడ గుర్రాలతో ఆడుకుంటున్నారు. అక్రూరుడు తృప్తిపడి మళ్ళీ ప్రాణాయామం పట్టి నీటిలోకి మునిగాడు. మళ్ళీ నాగరాజు, శ్రీకృష్ణుడు, సంకర్షణుడు యథాప్రకారంగా కనిపించారు. ఈ మాట విశేషం, ఆ శ్రీకృష్ణుడి అక్కడ ఉన్న నాగదేవతలంతా పూజిస్తున్నారు. అక్రూరుడు కూడా నాగమంత్రాలను, విషమంత్రాలను జపిస్తూ అక్కడి వారందరికీ నమస్కారాలు చేసి ఆలస్యం అవుతుందని మడుగు బయటకు వచ్చేశాడు. ఆయన రథం దగ్గరకు వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు ఎంతో ఆసక్తిగా ఆయన దగ్గరికి వచ్చి, మీరు చాలాసేపు ధ్యానంలో ఉండిపోయారే, మీకు ఏవో ఆశ్చర్యకరమైన అనుభూతులు కనిపించాయి అనుకుంటా అన్నాడు. ఈ మాటలు వినేసరికి అక్రూరుడికి కొంచెం కళ్ళు తెరుచుకున్నాయి. అయినా బయటపడటం ఇష్టం లేక నువ్వు అనే సంబోధనను మీరుగా మార్చి, మీరు లేని ఆశ్చర్యం ముల్లోకాలలో ఏముంటుంది, అక్కడ ఏ ఆశ్చర్యం చూశానో ఆ ఆశ్చర్యమే ఇక్కడ నాకు కనిపిస్తోంది. నా మనసు పొంగిపోతోంది. ఇంతకు మించిన ఏ ఆశ్చర్యాన్ని నేను కోరుకోవటం లేదు. ప్రభు శ్రీకృష్ణ, ఇక బయలుదేరదాం. సూర్యుడు అస్తమించేలోపు కంస రాజధానిని చేరుకోవటం మంచిది అన్నాడు. శ్రీకృష్ణ బలరాములు చిరునవ్వులు నవ్వుకుంటూ సరే సరే అన్నారు. రథం బయలుదేరింది. ఇంకా బాగా పొద్దు ఉండగానే మధురా నగరం చేరింది. వెనకాల వస్తున్న ఇతర గోపాల నాయకులంతా సూర్యుడు ఎర్రబడే సమయానికి మధురా నగరం చేరారు. అక్రూరుడు శ్రీకృష్ణ బలరాములను ముందుగా తన ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, నాయనా, ముందుగా మీ నాన్న వసుదేవుణ్ణి చూద్దామని మీరు అనుకుంటున్నారేమో, అది అంత మంచి పని కాదు. వృద్ధుడైన వసుదేవుణ్ణి కంసుడు చాలా విధాలుగా అవమానిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, హింసిస్తున్నాడు. అందుచేత కొంచెం ఉపాయంగా మీరు ఈ ఊరిలో వ్యవహరించాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు, అయ్యా, మీరు ఒప్పుకుంటే ఊరు చూడటానికి పోదామని ఉంది. అలా రాజవీధిలో నడుస్తూనే కంసుడు ఊహించని విధంగా కంసభవనంలోకి సరాసరి ప్రవేశించేస్తాం అన్నాడు. అక్రూరుడు లోపల శ్రీకృష్ణుడికి నమస్కారం పెట్టుకొని పైకి సరే అని వారిద్దరిని ఊరిలోకి పంపించి తను కంసుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. రామకృష్ణుల మధురాపుర ప్రవేశము. శ్రీకృష్ణ బలరాములు మదించిన ఏనుగులలాగా రాజవీధిలో సగర్వంగా నడవటం మొదలుపెట్టారు. కొంచెం దూరం వెళ్ళేసరికి రాజుగారి బట్టలు ఉతికే చాకలి కొట్టు కనిపించింది. ఆ రజకుణ్ణి చూడగానే బలరామకృష్ణులు ఇద్దరూ అతని దగ్గరికి వెళ్ళి, మాకు సరిపోయే మంచి బట్టలు ఇవ్వవోయ్ అంటూ దబాయిస్తూ అడిగారు. ఆ రజకుడు ఆశ్చర్యంగా వీరి వంక తేరిపార చూశాడు. వీళ్ళను చూడంగానే వీళ్ళు పల్లెటూరి బయటులని అతనికి తోచింది. దాంతో అతనికి ధైర్యం పెరిగి ఇలా అన్నాడు, ఏ అడవిలో పుట్టారా మీరు, ఏ జంతువులతో కలిసి పెరిగారా మీరు, ఇవి ఎవరి బట్టలు అనుకుంటున్నారు? రాజాదిరాజు కంస మహారాజు గారివి. ఈ కొట్టులోకి అడుగు పెట్టడానికి ఈ ఊరిలో ఎవరికీ దమ్ము చాలదు. అలాంటిది మీరు నా కొట్టులోకి వచ్చి నన్నే దబాయిస్తారా? బహుశా మీకు ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా అని. రజకుడు ఈ మాట అంటూ ఉండగానే శ్రీకృష్ణుడు కస్సున చెయ్యి పైకెత్తి అతడి తల మీద ఒక పిడికిటి పోటు పొడిచాడు. ఆ పోటికి అతడి తల 2 ముక్కలయింది. అది చూసి అతని భార్యలు, ఇతని పరివారం బెంబేలెత్తిపోయి గుండెలు బాదుకుంటూ బోరున ఏడ్చుకుంటూ కంసుడికి ఫిర్యాదు చేయటానికి బయలుదేరారు. శ్రీకృష్ణ బలరాములు ఇదేమీ పట్టించుకోకుండా తమకు నచ్చిన బట్టలు తీసుకొని తొడుక్కొని అక్కడి నుంచి పూలమాలలు అమ్మే పూల వీధికి వెళ్ళారు. అక్కడ గుణకుడు అనే పూల అంగడివాడు ఒకడు కనిపించాడు. శ్రీకృష్ణ బలరాములు వాడి దగ్గరికి వెళ్ళి పూలమాలలు ఇమ్మని పూర్వంలాగానే దబాయించారు. ఆ గుణకుడికి ఈ పిల్లల్ని చూసేసరికి ఎందుకో చాలా సంతోషం కలిగి కోరినన్ని పూలమాలలు ఇచ్చేశాడు. శ్రీకృష్ణుడు సంతోషించి మీ ఇంట్లో ధనలక్ష్మి రాసులు రాసులుగా నివసిస్తుందని ఆశీర్వదించాడు. గుణకుడు వంగి శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. గుణకుడు వీరిద్దరూ ఎవరో యక్షులని మానవ రూపంలో వచ్చారని భావించి కంసభయం వలన పైకి ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాడు.
ఇంతలో గంధపాత్రలు పట్టుకొని వస్తున్న ఒక గూని యువతి శ్రీకృష్ణ బలరాములకు ఆ వీధిలో కనిపించింది. శ్రీకృష్ణుడు ఆమె దగ్గరకు వెళ్ళి, నీ కళ్ళు పద్మాల్లాగా ఉన్నాయే గూనిదానా, ఈ గంధాలు ఎవరి కోసం తీసుకుపోతున్నావు అన్నాడు. శ్రీకృష్ణుడి పలకరింపుకి ఆ గూనిది చిరునవ్వులు చిందిస్తూ, రాజుగారి స్నానగృహానికి వెళుతున్నాను. అయినా సరే నిన్ను చూస్తే నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. నీకు కావాలంటే ఈ గంధాలు నువ్వు తీసేసుకో. నువ్వు ఈ ఊరికి కొత్తల్లే ఉంది. ఈ ఊళ్ళో నన్ను తెలియని వాళ్ళు లేరు. నా పేరు కుబ్జ. నేను కంసరాజుకి ప్రియమైన దాసిని అన్నది. శ్రీకృష్ణుడు ఆమె వంక కొంటెగా చూసి నవ్వుతూ, మేమిద్దరం మల్లయుద్ధ వీరులం. మీ ఊరికి అతిథులుగా వచ్చాం. ఈ ఊళ్ళో గొప్ప ధనస్సు ఉందంటే చూద్దామని వచ్చాం. మా ఇద్దరికీ కావలసిన రంగురంగుల గంధాలు నువ్వే మా వంటికి అనులేపన చెయ్యి అన్నాడు. ఆ కుబ్జ సంతోషంగా ఆ పని చేసింది. ఆ పనికి శ్రీకృష్ణుడు సంతోషించి దాని గూని భాగం మీద తన మునివ్రేళ్లతో మెల్లగా ఒత్తాడు. ఆ స్పర్శకు ఆ గూని దాని వీపు సాఫీగా మారిపోయి ఆమె నిటారుగా నిలబడ్డది. కుబ్జ ఆనందానికి అంతే లేదు. ఆమె శ్రీకృష్ణుడి చేయి పట్టుకొని సిగ్గుపడుతూ, నన్ను స్వీకరించు అంది. శ్రీకృష్ణ బలరాములు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ నిర్భయంగా చప్పట్లు కొట్టుకుంటూ ఆ కుబ్జ చేతిని విడిపించుకొని అక్కడి నుంచి రాజభవనం వైపు అడుగులు వేశారు. అక్కడ వారికి అనుకోకుండా తాము వెతుకుతున్న ధనుశ్శాల కనిపించింది. వాళ్ళు సింహంలాగా దర్జాగా నడుచుకుంటూ అక్కడ ఉండే కాపలా వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఏమయ్యా ఆయుధ రక్షక, ఇక్కడేదో గొప్ప ధనస్సు ఉందని వింటున్నాము. ఈ ధనుర్యాగానికి అదే ముఖ్యమైన కేంద్రమని వింటున్నాము. అది చూడాలని ఉంది. నీకు ఇష్టమైతే చూపించు అన్నారు. ఆ ఆయుధ పాలకుడు సగౌరవంగా వీళ్ళ వంక చూస్తూ, ఇదిగో ఈ ఎదురుగుండా ఉన్నదే మీరడిగే ధనస్సు. దీన్ని దేవతలు కూడా సంధించలేరు. మా మహారాజు గారు ఒక్కరే దానికి సమర్థులు. ఏమనుకుంటున్నారో అన్నాడు. లేత పిల్లవాడుగా ఉన్న శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందించుకుంటూ ముందుకు అడుగులు వేసి ఎడమ చేత్తో ఆ ధనస్సును పైకెత్తి కుడి చేత్తో వింటినారిని పైకి తీసి వింటి కొమ్ముకు తగిలించి బాణం లేకుండానే ఆ వింటినారిని బలంగా లాగుతూ ఆ ధనస్సును చాలాసార్లు గట్టిగా వంచాడు. అలా 4-5 సార్లు వంచేసరికి శ్రీకృష్ణుడి ఎడమ పిడికిలి దగ్గర ఆ ధనస్సు పెద్ద శబ్దం చేసుకుంటూ ఫాట్ అని విరిగింది. ధనస్సు విరిగిన శబ్దం ఆ చుట్టుపక్కల మారుమ్రోగింది. భూమి కంపించినట్లయింది. ఆ ఆయుధ రక్షకుడికి భయంతో ముచ్చెమటలు పోశాయి. వాడు పరుగున కంసుడి దగ్గరికి వెళ్ళి వణికిపోతూ, మహారాజా, ఎవరో 2 కొత్త కుర్రాళ్ళు వచ్చారు. ఒకడు తెల్లగా ఉన్నాడు, ఒకడు నల్లగా ఉన్నాడు. అందులో నల్లటివాడు మన మహాధనస్సును విరిచిపారేశాడు. ఏనుగు చెరుకుగడను విరిచినట్లుగా విరిచేశాడు. విరిచేసి నిర్భయంగా అంగాలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతనెవరో నాకు తెలియదు అని విన్నవించాడు. అది విన్న కంసుడు పైకి గంభీరంగా ముఖం పెట్టుకొని ఆయుధ పాలకుణ్ణి పంపించేసి తను మౌనంగా ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. కంసుడి మనసంతా వికలమైపోయింది. అతడు తన ఏకాంత గృహంలో ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచించాడు. అరెరే, ఇంతమంది వీరులు చుట్టూతా ఉండగా ఒక పసివాడు వచ్చి ధనస్సు విరిచి పారేసి నిర్భయంగా వెళ్ళిపోయాడా? ఈ పని ఎవడు చేయగలడు? నేను ఇన్నాళ్ళుగా ఎవడి కోసం వెతుకుతున్నానో వాడు వీడే అయి ఉంటాడు. నేను వీడి కోసమే లోకులంతా నిందించే దారుణ కృత్యాలు చేశాను. చెల్లెలి సంతానాన్ని 6 స్వహస్తాలతో చంపేశాను. దైవాన్ని నా పురుష ప్రయత్నంతో తారుమారు చేయాలని చూశాను. అది సాధ్యం కాదనిపిస్తుంది. ఒకవేళ నారదుడు చెప్పిన మాటే నిజమవుతుందేమో అని. కంసుడు ఇలా కొంతసేపు ఆలోచించి ఇక్కడ కూర్చుంటే లాభం లేదని తల విదిలించుకొని ధనుర్యాగం దగ్గర ఉన్న ప్రేక్షక మండపం వైపు వెళ్ళాడు. ఆ ప్రేక్షక మండపం అద్భుతంగా అలంకరించబడి ఉంది. అక్కడి వేదికలు, శిల్పాలు చాలా అందంగా రూపొందించారు. ఆ వేదికల క్రింద స్తంభాలను, ఆ స్తంభాలలో మళ్ళీ ఉపస్తంభాలను కళాత్మకంగా చెక్కారు. ఇక ప్రేక్షకుల ఆసనాలలో రాజులు కూర్చునే ఆసనాలు మరింత సుందరంగా రూపొందించబడ్డాయి. జనసామాన్యం కూర్చునేందుకు ఆసనాలు విస్తారంగా ఉన్నాయి. ఎన్ని వేల మంది వచ్చినా కూర్చునేందుకు, వారు ఇటు అటు నడిచేందుకు తగిన ఏర్పాట్లన్నీ విస్తారంగా ఉన్నాయి. ఆ ఏర్పాట్లన్నీ పరిశీలించిన కంసుడు తన చుట్టూ ఉన్న అధికారులకు ఇలా కొన్ని
కొత్త ఆజ్ఞలు జారీ చేశాడు. ఉదయం తెల్లవారేసరికి ఈ ప్రేక్షక మందిరాన్ని, ఇక్కడి ఆసనాలను, ఇక్కడి వేదికలను మరింత సుందరంగా అలంకరించండి. వేదికల చుట్టూ రంగురంగుల వస్త్రాలను పరదాలుగా కట్టండి. ఆసనాల బారుల మధ్యలో అక్కడక్కడ బంగారపు మంచినీటి కుండలు నిలబెట్టండి. ఆ కుండలు అందరికీ కనిపించేటట్లుగా ఎత్తైన పలకాల మీద ఉంచండి. కొన్ని చోట్ల రకరకాల పళ్ళ రసాలు పంచే ఏర్పాట్లు చేయండి. కొన్ని చోట్ల రకరకాల ఉపహారాలు అందించే ఏర్పాట్లు చేయండి. మల్ల యుద్ధంలో నియమాలు తెలిసి మల్ల యుద్ధాన్ని పరిశీలించగల యుద్ధ పరిశీలకులను ఆహ్వానించి వారిని తగిన స్థానాలలో కూర్చోపెట్టండి. నగరంలో ఉండే మల్లులందరినీ వచ్చి కూర్చోమని ఆజ్ఞాపత్రాలు పంపించండి అని. ఈ విధంగా ఆజ్ఞలు జారీ చేసిన కంసుడు అక్కడి నుంచి మళ్ళీ తన నివాస భవనానికి వెళ్ళి నగరంలోని మల్లయుద్ధ వీరులలో ఉత్తములని పేరుగాంచిన చాణూరుడు, ముష్టీకుడు అనే 2 మల్లయుద్ధ వీరులను తన భవనానికి పిలిపించుకున్నాడు. రాజుగారు ఆహ్వానించారనేసరికి వాళ్ళిద్దరూ పొంగిపోతూ రాజభవనానికి వచ్చారు. వారిని చూస్తూనే వారిని విశేషంగా గౌరవించి కంసుడు ఇలా చెప్పసాగాడు. మహావీరులారా, మీరు నా ఆస్థానంలో ముఖ్య స్థానీయులు. నా దగ్గర నుంచి విశేష సత్కారాలను అందుకున్నవారు. మీకు నా మీద కృతజ్ఞత ఉంటే మీరు పంతం పట్టి చేయవలసిన పని ఒకటి వచ్చింది. నా సామంత రాజ్యమైన బృందావనంలో సంకర్షణుడు, కృష్ణుడు అని 2 పిల్లలు పెరిగారు. వాళ్ళు చూడటానికి లేతగానే ఉంటారు కానీ వాళ్ళు పరాక్రమానికి అంతులేదు. వాళ్లకు అలసట అనేది అసలు లేనే లేదు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం మన రాజధానిలోనే ఉన్నారు. రేపు మన మల్లయుద్ధ పోటీలకు వస్తారు. పోటీలో వాళ్ళు పిల్లల్లాగా కనిపిస్తారు. యుద్ధం చేతకాని వాళ్ళలాగా కనిపిస్తారు. అయినా సరే మీరు వారిని అశ్రద్ధ చేయటానికి వీలు లేదు. చులకనగా చూడటానికి వీలు లేదు. యుద్ధంలో వాళ్ళు క్రింద పడితే పసివాళ్ళు కదా అని కనికరించకండి. కేవలం కుస్తీల పోటీలే కదా అని ఉపేక్ష చేయకండి. గెలిస్తే చాలనుకోకండి. వారి అంతు చూడటమే ముఖ్యం. వాళ్ళని అక్కడికక్కడే అప్పటికప్పుడే హతమార్చి వేయండి. మీరు ఆ గొల్ల పిల్లల 2 ఆ విధంగా సంహరిస్తే నాకు గొప్ప మేలు చేసిన వారవుతారు అని. రాజుగారు అంతటివాడు ఏకాంతంలో తమను ఇంత సగౌరవంగా సత్కరించి ఈ పని చేసి పెట్టండి అని అడిగేసరికి చాణూర ముష్టీకులు 2 పొంగిపోయి, రాజా, వాళ్ళు రేపు గోదాలోకి అడుగు పెట్టారంటే చచ్చారన్నమాటే. మీరు మనస్సులో వేరే ఆలోచన పెట్టుకోకండి అని సగౌరవంగా పలికి రాజుగారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు.